పాండవులకి కృష్ణుడి మీద అంత భక్తి, అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏదన్నా ఉందండి దృష్టాంతం? దృష్టాంతం అంటే ఇప్పుడు కుంతీదేవికి మేనల్లుడు. కుంతీదేవికి మేనల్లుడు. మరి శ్రీకృష్ణుడెవరు? వసుదేవుడికి కొడుకు. కాబట్టి మరి వసుదేవుడి యొక్క కూతురేమో కుంతీదేవి, వసుదేవుడి యొక్క చెల్లెలు కుంతీదేవి, వసుదేవుడి యొక్క కొడుకేమో శ్రీకృష్ణుడు. మరి కుంతీదేవినేమో పాండురాజుకి ఇచ్చారు. అంటే ఇదంతా బంధుత్వం, అది ప్రధానం. ఏది? బంధుత్వం. అది అయితే పై పై మాటే. అసలు నిజం ఏంటంటే ధర్మం అధర్మం. భగవంతుడు ఎట్టుంటాడు? ధర్మం పక్క ఉంటాడు కానీ అధర్మం పక్క ఎప్పుడు నిలబడ్డాడు. అధర్మాన్ని గెలిపించాలని అనుకోడు భగవంతుడు. ఏం చేసేది సరే ధర్మాన్ని గెలిపించాల. అందుకని ధర్మాత్ములైనటువంటి వాళ్ళు పాండవులు గనక అందుకని పాండవ పక్షంలో ఉన్నాడు. ధర్మరాజు ధర్మానికి, భీముడు బలానికి, అర్జునుడు పరాక్రమానికి, నకులుడు అందానికి, సహదేవుడు పాండిత్యానికి, ఐదుగురు కూడా పెట్టింది పేరు. అలాగనే ద్రౌపది ఈ ఐదుగురికి ఉన్నటువంటి లక్షణాలతో సహా సాముద్రిక శాస్త్రంలో 32 లక్షణాలు అంటారు. 32 లక్షణాలు స్త్రీకి ఉంటే ఆ స్త్రీ అందరికంటే ఉత్తమరాలైనటువంటి స్త్రీ. అదిగో అటువంటి 32 లక్షణాలు కూడా ద్రౌపదిలో ఉన్నాయని సుధేష్ట దూరంగా చూసి చెప్పింది. విరాట పర్వంలో వస్తుంది. ఆమె ఎక్కడో ద్రౌపది వస్తా ఉంటే అటు ఇటు వస్తా ఉంటే ఆమెను చూసి చెప్పింది అనమాట, పక్కన ఉన్నటువంటి పరిచారికతో. అంటే ఆ ద్రౌపది అలాంటిది. ఆ ద్రౌపది చాలా మందికి తెలియనటువంటి విషయం ఉంటుంది. ద్రౌపదీదేవి క్రోశ పర్యంత వ్యాప్త శరీర సౌగంధ్యం కలిగినటువంటిది. అంటే శరీరం నుంచి ఒక క్రోశెడు దూరం సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. ఏ సెంట్లు లేకపోతే ఏ పౌడర్లు రాసుకోకుండా శరీరం నుంచి వస్తుంది. ఇది సత్యవతికి ఉంది. అది పరాశర మహర్షి వల్ల. అంతకుముందు చేపల కంపు కొట్టామె. ఆ చేపల కంపు కొట్టామెకి యోజన గంధి, యోజనం దూరం ఆమెకి సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. కానీ ద్రౌపది పుట్టుకతోటే ఈ క్రోశ పర్యంత వ్యాప్త శరీర సౌగంధ్యం కలిగినటువంటిది. అలాగనే అందం, ఇక అలాంటి అందం కలిగినటువంటి స్త్రీలు ఎవరు లేరు. అందుకనే ఆమెకు అన్ని బాధలు రావటానికి కారణం ఆ అందమే. అరణ్యంలో ఉన్నప్పుడు అంటే మహారాణిగా ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించి దర్జాగా బ్రహ్మాండంగా ఉంటారు. అరణ్యాల్లో ఉన్నప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు. అలాంటి సమయంలో కూడా సైంధవుడు స్వయంగా అన్న అవుతాడు. అన్న అయినటువంటి వాడు ఆమెను చూచి మోహించి బండి మీద ఎత్తుకొని పోతాడు, రథం మీద ఎత్తుకొని పోతున్నాడు. అంటే అటువంటి స్థితి. అలాగనే అక్కడ కీచకుడు, సైంధవుడు కీచకుడు కామంతో. కాకపోతే ఇక్కడ దుశ్శాసనుడు మాత్రం పాపం చెప్పింది చేస్తాడు. ఆయన కర్ణుడు చెప్పాడు, చేశాడు. అయ్యా పాండవుల బట్టలను ద్రౌపది వస్త్రాలు హరించాలన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే కర్ణుడు కాదు దుర్యోధనుడు అని అనుకుంటారు. ఈ వస్త్రాపరణ చేయించి దుర్యోధనుడు అనుకుంటారు తెలియక. కర్ణుడు. ఇక్కడ శ్లోకం కూడా ఉంది. దుశ్శాసన శుభాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర అని. ఓ దుశ్శాసన, కర్ణుడు అంటున్నాడు, ఓ దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడు, వీడికి ఏం తెలుసు, ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు, పెద్ద నీతిమంతుడిలాగా జ్ఞానవంతుడిలాగా. నువ్వు పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలు హరించన్నాడు. అప్పుడు పాండవుల దగ్గరికి వచ్చేటప్పటికి పాండవులు పై కండవాలు తీసి కింద పడేశారు. అప్పుడు ద్రౌపది దగ్గరికి పోయి వస్త్రం లాగటం మొదలు పెట్టాడు. అంటే కర్ణుడు ఎంత మేలు చేశాడంటే దుర్యోధనుడికి ఎంత చక్కగా అనుచరుడో చూడండి. అక్కడేమో వస్త్రాలు అపహరించమన్నాడు. అంటే అసలు తగాదాకి ప్రారంభమైంది. ఆ తర్వాతనేమో దుర్యోధనుడు చూచి ఇదిగో ఆ తొడగొట్టడానికి కారణమయ్యాడు. అంటే నీకు 5గురు భర్తలు ఉన్నా కూడా నీకేం ప్రయోజనం లేదు, 6వ భర్తని జోదములో ఆల్ని వడ్డి ఓడిపడినటువంటి వాడిని ఎంచుకోమని చెప్పి దుర్యోధనుడికి చూచి కన్ను కొడతాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమో తొడ మీద ఉన్నటువంటి గుడ్డని పక్కగా తొలగించి చూపిస్తాడు, ద్రౌపదిని ఇట్లా వచ్చి కూర్చోమని చెప్పి. అందుకని నీ తొడ బద్దలు చేస్తానని చెప్పి భీముడు శపథం చేశాడు. అలా దుర్యోధనుడికి సహాయపడ్డాడు. ఇక దుశ్శాసనుడు వాడు బట్టలు లాగాడు కదా, అది కర్ణుడేగా చెప్పింది. ఆ లాగిన తర్వాత అప్పుడు నీ
గుండెలు బద్దలు చేసి నీ రక్తం తాగుతానని అక్కడ శపథం చేశాడు. అంటే దుర్యోధనుడి యొక్క చావుకి, దుశ్శాసనుడి యొక్క చావుకి పరోక్షంగా చక్కగా సహాయపడ్డాడు కర్ణుడు.